నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ కవితకు ఏకగ్రీవ తీర్మానం చేసిన భీమ్గల్ టీఆర్ఎస్ నాయకులు. పార్లమెంట్ ఎన్నికలకు సెగ్మెంట్ స్థాయి ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించిన తహసీల్దార్ రాణా ప్రతాప్. పట్టణం అభివృద్ధికి గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనంకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఆర్మూర్ మరింత అభివృద్ధి జరుగుతుందని విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెల్లడి. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. పరీక్షా కేంద్రంకు అరగంట ముందే రావాలని సూచించిన విద్యాశాఖ అధికారులు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసిన రెవెన్యూ సిబ్బంది. భీమ్గల్ పట్టణానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు రవాణా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రివర్యులు తొలిసారిగా భీమ్గల్ రావడం జరిగింది. ముఖ్యంగా బాచంపల్లి, జాగిర్యాల్, గోన్గొప్పుల, బడా భీమ్గల్, రూప్ల తాండా, ఎంజీ తాండా 6 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తీర్మానం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ కవితకే తమ మద్దతు తెలుపుతున్నామని ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో అత్యంత కీలక పాత్ర పోషించిన తనకు అత్యంత మెజారిటీ ఇచ్చింది భీమ్గల్ అని అన్నారు. తాను భీమ్గల్కు ఎంతో రుణపడి ఉంటానని ఆయన అన్నారు. భీమ్గల్ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడికి ప్యాకేజ్ 21 ద్వారా కాళేశ్వరం నుండి రైతులకు గోదావరి జలాలను తీసుకువచ్చి భీమ్గల్ ప్రాంతం సస్యశ్యామలం చేస్తానని తెలిపారు. ఇంతకుముందు కప్పలవాగు మీద చెక్ డ్యాంలు కట్టి భూగర్భ జలాలు పెరిగేలా చేయటం జరిగిందని, రహత్ నగర్ మీద వేములగంటి ప్రాజెక్టు కట్టి పంపింగ్ల ద్వారా చెరువులను నింపడం జరిగిందని అన్నారు. దీనికి రాష్ట్ర మంత్రి కేసీఆర్ గారు బాల్కొండ నియోజకవర్గానికి 790 కోట్లు మంజూరు చేయడం చాలా గొప్పతనమని, అది మన కేసీఆర్దే అని అన్నారు. రైతులకు వ్యవసాయం, సాగునీరుకు 28,000 ఎకరాలకు ప్యాకేజ్ 21 ద్వారా ఇవ్వడమే తన బాధ్యత అని అన్నారు. అనంతరం భీమ్గల్ మండల ప్రజలు ఎమ్మెల్యేగా తనకు ఎలాగైతే భారీ మెజార్టీ ఇచ్చారో ఇంత చేస్తున్న మన కేసీఆర్కు రుణం తీర్చుకోవడానికి మంచి అవకాశం అని తెలిపారు. అలాగే భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని తీసుకువస్తానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలవాలని కేటీఆర్ను ఒప్పించి భీమ్గల్ను మున్సిపాలిటీగా చేసి 25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇంత చేసిన మనం కవితను నిజామాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు గున్వీర్ రెడ్డి, కన్నె సురేందర్, శివసారి నర్సయ్య, చౌట్పల్లి రవి, శర్మా నాయక్, లక్ష్మీ శర్మా నాయక్, తోట శేఖర్ గౌడ్, కిషన్, టీఆర్ఎస్ మండల నాయకులు మరియు గ్రామస్తులు, భీమ్గల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పనులు జరుగుతా ఉన్నాయి. దీంతో 16 గ్రామాలకు నీళ్లు పోతాయి. మోర్తార్ మండలంలోని కొన్ని గ్రామాలు, దమ్మర్పల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ప్రాజెక్ట్ నీళ్లు పోతాయి సార్ అన్నారు. తర్వాత నవాబ్ లిఫ్ట్ అని ఒకటి పెట్టుకున్నాం. నవాబ్ లిఫ్ట్ తోటి వేల్పూర్ మండలంలోని 6 గ్రామాలకు, మోర్తార్ మండలంలోని 1 గ్రామం, దొంకల్ గ్రామానికి నీళ్లు పోతాయి అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ పథకం పెట్టి ఇవాళ మంచిగా కట్టడి చేసిన నీళ్లు, గోదావరి నీళ్లు, పోచంపా నీళ్లు ఇవాళ భీమ్గల్ కూడా తెచ్చుకున్నాం. మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొన్ని నీళ్ళకి రావాలి, కొన్ని కనెక్షన్లు పెడతారు. 1 నెల 2 నెలలు అయిపోతుంది. మామూలు విషయం కాదు. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి, తెలంగాణకు మనం కొట్లాడినోడే ముఖ్యమంత్రి కేసీఆర్ అయింది కాబట్టి ఇవన్నీ పనులు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ సమాజాన్ని ఒక పక్కకు నిలబెట్టి పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఒక పక్కకు నిలబడ్డాం. ఒక సమయం వచ్చింది, ఆంధ్రోలు మనల్ని మోసం చేసినప్పుడు, ప్రకటించిన తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనుకలు తీసుకుపోయినప్పుడు, ఆంధ్రోలు మనల్ని మోసం చేసినప్పుడు మళ్ళా మనందరం ఒక దిక్కుకు వచ్చినాం. వచ్చి బిడ్డ పెట్టు తెలంగాణ, మా తెలంగాణ గీత గీసి మరి అడిగినాం.
తెలంగాణ ఇచ్చిన దాకా నేను అన్నం నీళ్లు ముట్టా అని చెప్పి 12 రోజులు ఉపవాసం బట్టి చావు నోట్లో తలబెట్టి ఇవాళ మన తెలంగాణ సాధించి పెట్టిండు కేసీఆర్. అట్లా త్యాగాలతో పోరాటాలతో ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ దానికి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని మళ్ళా తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ కోసం కొట్లోనుడే మనం ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కారు గుర్తు కోటేసి కేసీఆర్ సీఎం చేసి పోయినసారి మొదలైంది. అప్పటి నుంచి తెలంగాణ కథ 50 ఏళ్ళు ఆలోచించని పనులు ఒక్కొక్కటి మనం కూడా అందలే. మొదలు బీదోళ్ళని ఆదుకోవాలి, 200 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయలు చేసిండు ఒకటేసారి 5 రెట్లు. పెన్షన్, కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాడు రైతులు అంటే 24 గంటల కరెంటు చేసిండు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వస్తలేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల కరెంటు మనందరం చూస్తున్నాం, మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నది. ఆర్మూర్ పురపాలక సంఘం పరిధిలో 92% ఇంటి పన్నులు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మార్చి 30వ తేదీ వరకు గాను 1,79,00,000 పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 1,67,00,000 పన్నులు వసూలు చేయడం జరిగిందని, పన్నుల వసూళ్లలో ఆర్మూర్ మున్సిపాలిటీ ముందంజలో ఉందని, సకాలంలో 100% పన్నులు చెల్లిస్తే ఆర్మూర్ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు అవుతాయని, ప్రజలందరూ సహకరించి బకాయిలు ఉన్న ఇంటి పన్నులన్నీ చెల్లించాలని కోరారు. మనము డిమాండ్గా ఫిక్స్ చేయడం జరిగింది. మరియు ఈ రోజు నాటికి ఆయన మా ఆస్తి పన్ను వసూల్లో వచ్చేస్తే 92% వసూలు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఇంకా 12 లక్షల రూపాయలు వసూలు చేస్తే మేము 100%కి చేరువలో ఉన్నాము. రాష్ట్రంలో ఇప్పుడు మేము 9వ స్థానంలో ఉన్నాము 92% వసూళ్లలో. ఇంకో 15 రోజులు స్పెషల్ వసూళ్లు చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి 100% ఆస్తి పన్ను వసూలు చేసి మరియు అభివృద్ధి పనులకు సంబంధించిన డిమాండ్ కూడా బేస్డ్ ఆన్ ద ట్యాక్స్ అని మనకు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆస్తి పన్ను వసూల్లో సహకరించి అభివృద్ధి నిధులు కూడా సమీకరించడానికి మీ వంతు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామంలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 15 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలు కాగా 1 ప్రైవేటు సెంటర్ ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అవసరార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, మొత్తం 2,193 రెగ్యులర్ విద్యార్థులు, 122 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 2,315 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. 16 చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారని, 132 మంది ఇన్విజిలేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా సమయం కంటే 45 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, తల్లిదండ్రులు విద్యార్థులను భయాందోళనకు గురి చేయకుండా ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రాలకు పంపాలని సూచించారు. రేపు అనగా 16 మార్చి నుంచి జరగబోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మండలంలో 16 సెంటర్లను అరేంజ్ చేయడం జరిగింది. 15 సెంటర్లు రెగ్యులర్ సెంటర్లు అయితే 1 సెంటర్ ప్రైవేట్ సెంటర్గా నడపడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కన్సర్న్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ కానీ, అలాగే లైటింగ్ ఫెసిలిటీ కానీ, ఫర్నిచర్ అంతా కూడా సెట్ చేసుకోవడం జరిగింది. మా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అదే పనిలో నిమగ్నమై ఉండడం జరిగింది. కాకపోతే మొత్తం రెగ్యులర్ రాసిన పిల్లలు 2,193 అయితే, ప్రైవేట్గా 122 మంది పిల్లలు, మొత్తం కలిసి 2,315 మంది పిల్లలు హాజరు కాబోతున్నారు. దీనికి గాను 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అలాగే 132 మంది ఇన్విజిలేటర్లను అరేంజ్ చేయడం జరిగింది. రేపు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు
మరి పరీక్ష సమయం. పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఒక 45 నిమిషాల ముందే మరి ఆ సెంటర్కు చేర్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి పిల్లలు భయపడకుండా ఉండడానికి వీలైతే ఈరోజే ఆ కన్సర్న్ సెంటర్కి వెళ్ళేసి ఒకసారి ఆ పిల్లలకు చూపించాల్సిందిగా మరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలామంది పిల్లలు భయపడుతూ ఉంటారు. సో పేరెంట్స్గా మీరు దయచేసి వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. వాళ్ళకి ఒక ధైర్యము నూరు పోసేసి మరి సెంటర్కి పంపే ప్రయత్నం చేయండి. సో మరి ఈ పరీక్షలకు సంబంధించింది తల్లిదండ్రులు అలాగే స్టాఫ్ అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను. చిన్న మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగిందని, దీనివల్ల పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసిన్ బబ్లు, వైస్ చైర్మన్ మోత్కూర్ లింగాగౌడ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ 2012 నుండి ఆర్మూర్ మున్సిపాలిటీలో పెరికిట్, మామిడిపల్లి, కొటార్మూర్ గ్రామాలు కలపాలని ప్రతిపాదనలు ఉన్నా అక్కడి గ్రామస్తులు అడ్డంకులు చెప్పడంతో కలపలేకపోయామని, తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామాలు ఇటు పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చిన్న చిన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయటం జరిగిందని, దీనివల్ల పట్టణంతో పాటు విలీనమైన గ్రామాలు సైతం మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇంతవరకు సి గ్రేడ్గా ఉన్న ఆర్మూర్ మున్సిపాలిటీ ఏ గ్రేడ్గా మారుతుందని, దీనివల్ల మున్సిపాలిటీకి మరిన్ని నిధులు మంజూరు అవుతాయని, పట్టణాన్ని సుందరీకరణగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు పోల మధుకర్, కౌన్సిలర్లు పూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణాలు తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందే దశలో ముందుకెళ్తా ఉన్నాయి. మరి పట్టణాలే ధ్యేయంగా పెట్టుకొని మరి పెరుగుతున్న జనాభా దృష్ట్యా, ఎందుకంటే ఆర్మూరు, పెరికిట్, కొటార్మూరు, మాట్పల్లి కలిసి సుమారు 85,000 జనాభా మనం ప్రజెంట్లీ ఉన్నారు. మరి అట్టి జనాభాకు కూడా కరెక్ట్ అభివృద్ధి దశలో ముందు ఉండాలంటే పట్టణాల అభివృద్ధిలో ముందుండాలా, నిధులు కూడా పెద్ద ఎత్తున తేగలుగుతాము. ఇప్పటికే మన ఎమ్మెల్యే గారు 50 కోట్ల నిధులు స్పెషల్ ఫండ్ ఆర్మూర్కి తేవడం జరిగింది. మరి పట్టణాల అభివృద్ధి చెందితే రానున్న రోజులలో మా యువనాయకుడు జీవన్ రెడ్డి గారు ఇంకా 100 కోట్ల నిధులతోని అభివృద్ధి దశలో ముందుస్తారు. కాబట్టి మరి అందరూ దీనికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న మున్సిపాలిటీలనే ముందుకు తీసుకెళ్ళాలి, చిన్న గ్రామాల నుండే అభివృద్ధి ముందుకెళ్లాలన్న ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పెరికిట్, ఆర్మూర్, కొటార్మూర్, అదేవిధంగా పెరికిట్, మామిడిపల్లి అన్నీ కూడా ఒకటైపోయాయి. ఈరోజు అఫీషియల్గా నిన్న సాయంత్రమే మేము పోయి మరి వాళ్ళ రికార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు. మరి ఈ రోజు నుండి మాకు విలీనం అయిపోయినాయి. ఏ విధంగా అయితే ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరణ చేశామో అదేవిధంగా మామిడిపల్లి, పెరికిట్, కొట్టార్మూర్ని కూడా ఆర్మూర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాము. ఈరోజు ఇది ఒక మంచి అవకాశం మనకు అందరికీ లభించింది. అందరూ కూడా కష్టపడి మరి ఆర్మూర్ని ఏ విధంగా అయితే 4.5 సంవత్సరాలలో పేరు తీసుకొచ్చామో అదేవిధంగా మామిడిపల్లి, పెరికిట్, కొట్టార్మూర్ని కూడా మంచి ఒక దిశలాగా మార్చి చూపిస్తామని మా పాలకవర్గం అందరూ కూడా మేము ఒక మంచి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తున్నాము. మరి మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి ఏదైతే ఈ మొదటి విడతలో భాగంగా 100 కోట్ల రూపాయలు మా ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. మరి మామిడిపల్లి, పెరికిట్ అన్నీ కూడా ఒకటైనట్టయితే ఇంకా మొత్తంలో నిధులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి మరి ఒక మంచి అభివృద్ధి దిశలో మరి పెరికిట్, మామిడిపల్లి, కొట్టార్మూర్ని కూడా ఒక సుందర పట్టణం లాగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధులమై మేమందరం కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా ఈ గ్రామాలను కూడా విలీనం చేసినందుకు గవర్నమెంట్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా జాప్యం జరగకుండా వెంటనే స్పందించి ఏ విధంగా అయితే ఆర్మూర్ మున్సిపల్లో వర్క్ చేస్తున్నామో అదేవిధంగా అక్కడ కూడా వర్క్ చేసి మరి మేమందరం కూడా ఒక మంచి ఎజెండాగా ముందుకెళ్ళి మరి మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆర్మూర్ పట్టణాన్ని మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాము. అదేవిధంగా దీనికి సహకరిస్తున్న మన కేసీఆర్ సార్కి ప్రత్యేకంగా కేటీఆర్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్మూర్ ఎలక్షన్ సెగ్మెంట్ స్థాయి ప్రెసిడింగ్, అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లు ఏ విధంగా పనిచేస్తాయో వారికి వివరించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ప్రక్రియపై పీఓలకు, ఏపీఓలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, మాక్లూర్ తహసీల్దార్ భూపతి, నందిపేట తహసీల్దార్ అలివేలు, మాస్టర్ ట్రైనర్లు, పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రెసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్స్కు ఈరోజు క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో 2 సెషన్స్, ఉదయం సెషన్ మరియు మధ్యాహ్నం సెషన్స్లో సుమారు 620 మంది అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శిక్షణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి బాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా జిల్లాకు ఎంతో సేవ చేయాలని, అలాగే జిల్లాకు మంత్రి పదవి రావటం అభినందనీయమని బాల్కొండ మండలం మరియు వివిధ మండలాల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంత్రి పదవి స్వీకరించిన అనంతరం బాల్కొండ నియోజకవర్గం నుండి వేల్పూర్కు వచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఎర్గట్ల మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పూసింది పున్నమి వేల్పూరులో, కాసింది వెన్నెల బాల్కొండలో. పూసింది పున్నమి వేల్పూరులో, కాసింది వెన్నెల బాల్కొండలో. తారల్లే మెరిపే మెరిసే, అది చూసి పల్లెలు మురిసే. ఆనందం మంచులు దాటే భువి నుండి దివికే ఎగిరే. జయ హో మా వేముల ప్రశాంతన్న, అందుకు పుట్టిన రోజు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలను ఆర్మూర్ మున్సిపల్లో విలీనం చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ గ్రామాలను మున్సిపల్లో కలపవద్దని కోర్టుకు వెళ్ళినా కోర్టు గ్రామాలను విలీనం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనితో మున్సిపల్ అధికారులు సిడిఎంఏ ఆదేశాల మేరకు 2 గ్రామాలను ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కలపడానికి చర్యలు మొదలుపెట్టారు. జనాభా లెక్కల ప్రకారం ఆర్మూర్ జనాభా 43,902 కాగా, పెర్కిట్ జనాభా 12,987, మామిడిపల్లి జనాభా 10,571గా ఉన్నారని, ఇప్పటి వరకు సి గ్రేడ్గా ఉన్న ఆర్మూర్ మున్సిపాలిటీ జనాభా ప్రాతిపదికన ఏ గ్రేడ్కు వచ్చే అవకాశం ఉందని, దీంతో మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగిన మున్సిపాలిటీలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు అవుతాయని, పట్టణం మరింత సుందరంగా మార్చుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి గ్రామాల్లో సైతం సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చేయటం జరుగుతుందని, అక్కడక్కడ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని కమిషనర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఈరోజు ఆర్మూర్ పురపాలక సంఘానికి 3 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్న పెరికిట్, కోట ఆర్మూర్ మరియు మామిడిపల్లి గ్రామ పంచాయతీలను విలీనం చేసుకోవడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు గత 8వ తేదీ రోజు ఇచ్చిన ఆదేశాలను MA&UDలో ఉన్న CDMA మేడం గారి ద్వారా ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిన్న పెరికిట్ మరియు కోట ఆర్మూర్ మామిడిపల్లికి సంబంధించిన రికార్డులను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు దీని ప్రకారం చూస్తే మన ఆర్మూర్ పట్టణ జనాభా 2011 సెన్సెస్ ప్రకారం 42,000, పెరికిట్ పట్టణ జనాభా 12,000 మరియు మామిడిపల్లి పట్టణ జనాభా వచ్చేసి 10,571. మొత్తం సెన్సెస్ 2011 ప్రకారము మనకున్న పట్టణ జనాభా 68,000. ఈ రోజు నాటికి పట్టణ జనాభా 85,000 ప్రొజెక్షన్ పాపులేషన్గా ఉంటుంది. మరియు ఇంటి పన్ను విషయంలోనూ మళ్ళీ అన్ని రకాల పన్నుల విషయంలో ఆర్మూర్ పట్టణంలో 5 కోట్ల రూపాయల వరకు పన్నులు వసూలు చేయడం జరుగుతోంది. మామిడిపల్లి, పెరికిట్లను రెండింటినీ కలిపితే ఈరోజు 8 కోట్ల రూపాయల వరకు మనకి ట్యాక్స్ రూపంలో వసూలు కావడం జరుగుతుంది. ఇప్పుడు గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్ మున్సిపాలిటీ భవిష్యత్తులో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా రూపాంతరం చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. జనాభా దృష్టిలో తీసుకున్నా మరియు ఇక్కడ ఉన్న ట్యాక్సెస్ దృష్టిలో తీసుకున్నా కూడా ఆర్మూర్ మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి గౌరవ శాసనసభ్యులు గారు, ఎమ్మెల్యే గారి ఆదేశాలు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యుల ఆదేశాల మేరకు వీటన్నిటినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి అధికారులుగా మా సిబ్బంది అందరం కూడా ముందుగా సిద్ధంగా ఉన్నాం. మరియు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వచ్చిన 50 కోట్ల నిధుల్లో భాగంగా TEFIDC నిధులు, సెంట్రల్ లైటింగు, పార్కుల డెవలప్మెంట్ ఏదైతే టేకప్ చేయడం జరిగిందో పెరికిట్ మరియు మామిడిపల్లి పరిధిలో కూడా టేకప్ చేయమని గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు. మరియు పెరికిట్ నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు మామిడిపల్లి మీదుగా అక్కడి వరకు మరియు అంబేద్కర్ చౌరస్తా నుండి నిజామాబాద్ చౌరస్తా వరకు సెంట్రల్ మీడియాను డివైడర్ ఏర్పాటు చేయమని కూడా ఆదేశించారు. దాన్ని కూడా ఇప్పుడు వచ్చి అభివృద్ధి పనుల్లో టేకప్ చేస్తున్నాము. మరియు బీటీ రోడ్లు ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఆ బీటీ రోడ్లు కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతూ ఉంది. మరియు ఈ శుభ సందర్భంగా ఆర్మూర్ మున్సిపాలిటీ గ్రేడ్ 3 నుండి గతంలో గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఇప్పుడు గ్రేడ్ 3 నుండి భవిష్యత్తులో రాబోయే సంవత్సరంలోనే ఒక గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారే అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు ఉన్నందువలన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని PDSU ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో PDSU ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ఆర్మూర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ చైతన్య పాఠశాల, బ్రిలియంట్ పాఠశాలలో గుర్తింపు లేకుండా కొనసాగుతుందని, దీనిపై స్థానిక విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతులు లేని పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తులను అయోమయానికి గురి చేయవద్దని జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU ఏరియా కార్యదర్శి దుర్గాప్రసాద్, డివిజన్ ఉపాధ్యక్షురాలు ప్రియాంక, కోశాధికారి అనిల్, నిఖిల్, చందు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి MAO గారు స్పందించి ఈ శ్రీ చైతన్య పాఠశాలకు ఎలాంటి గుర్తింపు లేదు, మీ పిల్లలను ఈ బడికి చేర్పించకండి అని బోర్డు పెట్టడం జరిగింది. అయినా నేటికి 15 రోజులైతే విద్యా సంస్థ ముయ్యడం జరుగుతుంది. అయినా ఆ స్కూల్ ఇప్పటికీ కొనసాగడం జరుగుతుంది. ఆ స్కూల్ని మూయించకపోతే PDSU ఆధ్వర్యంలో దానికి మేము బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి శ్రీ చైతన్య, నారాయణ వంటి కళాశాలలో మీ పిల్లలను వేసి ర్యాంకుల కోసం, మార్కుల కోసం మీ పిల్లలను బలి తెచ్చుకోకండి అని మేము తెలియజేస్తున్నాం. జక్రాన్పల్లి మండల కేంద్రంలో కాన్షీరామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్షని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వైరోస్ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్, జిల్లా కార్యదర్శి సాయన్న, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గన్న హరీష్, జక్రాన్పల్లి మండల ప్రెసిడెంట్ రాజేందర్, సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీ నట్ట భోజన్న తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల ఐక్యత కోసం వాళ్ళైతే ఏదైతే ఆలోచన విధానం ఉన్నదో ఆ ఆలోచన విధాన్ని మనము యువకులుగా మన చేతులంత మట్టుకు వాళ్ళకు ఆలోచన విధాన్ని ముందుకు తీస్తూ మాన్యశ్రీ కాన్షీరామ్ గారి జయంతి, ఏప్రిల్ 5వ తారీఖు జగ్జీవన్ రామ్ గారి జయంతి, అలాగే 11వ తారీఖు
మన మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతి, 14వ తారీఖు మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ పవిత్ర మాసాన్ని పాటిస్తూ ఉన్నాము. ఈ పవిత్ర మాసంలో ముఖ్యంగా మనమందరం కూడా 4 లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తా ఉన్నాము. 1, మనము ఇంద్రియ నిగ్రహాన్ని ఏర్పరచుకోవడము, 2 జ్ఞానాన్ని సముపార్జించుకోవడము, 3 శరీర దృఢత్వాన్ని ఏర్పరచుకోవడము, 4వది మానసిక వికాసాన్ని కలగడము ఈ మాసంలో చేయాలనేసి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శి గారు ఈ యొక్క భీమ్ దీక్షలకు అంకురార్పణ చేసి ఇది 5వ సంవత్సరం నిర్వర్తించడము. అందులో భాగంగా మన జక్రన్పల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మన ఇంద్రియ నిగ్రహం కొరకు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని మహనీయుల ఫోటోలకు దండలు వేసుకొని మహనీయుల యొక్క పుస్తకాలు చదవడము, అలాగే 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా శరీర దృఢత్వాన్ని పెంచుకోవడము, అలాగే చరిత్ర పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను పఠించడం ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవడము, వీటన్నిటి ద్వారా మానసిక వికాసాన్ని కలిగి ఉండడము ఈ భీమ్ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశము. కాంశీరామ్ జయంతిని పురస్కరించుకొని భీమ్ దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ భీమ్ దీక్షలో దాదాపు 20 మంది భీమ్ దీక్షను తీసుకోవడం జరుగుతుంది. ఈ భీమ్ దీక్షలో భాగంగా ఈ రోజు నుంచి నెల రోజులు 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి వరకు భీమ్ దీక్ష ఉంటుంది. ఈ హోలీ మంత్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎర్లీ మార్నింగ్ వ్యాయామం చేస్తూ దాని తర్వాత పుస్తక పఠనం చేస్తూ మహనీయుల జీవిత చరిత్ర చదువుతూ ఇంకా ఇతరులకు ఆదర్శంగా ఉంటూ జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా ప్రతి యువకుడు పాల్గొనాలని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తుంది. నందిపేట మండల కేంద్రంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన ఎస్ ప్రతాప్ అనే బియ్యపు వ్యాపారి ఇంట్లో అధికారులు సోదాలు చేయగా 31 ప్లాస్టిక్ బస్తాలలో 16.70 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రాఘవేందర్ సిబ్బందితో హుటాహుటిన చేరుకొని తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న రేషన్ బియ్యం అశోక్ లైలాండ్ MH26AD 7434 గల వాహనంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా డ్రైవర్ని వాహనాన్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారి రాజేశ్వర్ ఈ బియ్యం చంద్రకళ FPS నెంబర్ 26 మారంపల్లి గ్రామానికి చెందినవిగా నిర్ధారించారు. ప్రతాప్ ఐలాపూర్ వాహన యజమాని మహమ్మద్ వసీం మహారాష్ట్రకు చెందిన డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SHO రాఘవేందర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ కవితకు ఏకగ్రీవ తీర్మానం చేసిన భీమ్గల్ TRS నాయకులు. పార్లమెంటు ఎన్నికలకు సెగ్మెంట్ స్థాయి ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించిన తహసీల్దార్ రాణా ప్రతాప్. పట్టణం అభివృద్ధికి గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనంకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఆర్మూర్ మరింత అభివృద్ధి జరుగుతుందని విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెల్లడి. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. పరీక్షా కేంద్రంకు అరగంట ముందే రావాలని సూచించిన విద్యాశాఖ అధికారులు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసిన రెవెన్యూ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.